హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే డైలీ మీరు చూసే మార్నింగ్ రొటీను, ఆఫ్టర్నూన్ రొటీను, నైట్ రొటీన్లు ఇవేమీ కాదండి. జస్ట్ కాసేపు మీతో కూర్చుని మాట్లాడదామనేసి అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. మార్చి నెలలో మా ఇంటికి ఎన్ని ఖర్చులయ్యాయి అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నేను మొన్న 2-3 డేస్ క్రితము ఫిబ్రవరిలో ఎంత ఖర్చయింది ఏంటి అన్న వీడియో అయితే పెట్టాను. తర్వాత నెక్స్ట్ డేనే మీకు మార్చ్ వీడియో పెడతాను అన్నాను, కానీ మధ్యలో పెళ్లి రోజు బ్లాగ్ అది వచ్చేసిందండి. సో పెట్టలేకపోయాను. సో ఈరోజైతే నా ప్రామిస్ నిలబెట్టుకుంటాను. మార్చి నెలలో ఎంత ఖర్చులైనయి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. సో దానికన్నా ముందు ఆ రోజు ఫిబ్రవరి ఖర్చులు వీడియో పెట్టినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చాయండి. దాని గురించి మాట్లాడతాను. అండ్ నిన్న మా యానివర్సరీ వ్లాగ్ పెట్టినప్పుడు నేను ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాను కదా. మా హస్బెండ్ నాకు ఏమి మెసేజ్ పెట్టారు అని ఒక స్క్రీన్ షాట్ పెడితే కింద హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి శ్రీవారు, త్వరగా రండి మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది అంటే, ఆ గుడ్ న్యూస్ ఏంటి భవాని, నువ్వు మెసేజ్లో పెట్టావు కదా గుడ్ న్యూస్ అని, ఆ న్యూస్ ఏంటి మాకు షేర్ చేయండి అనేసి కొంతమంది అయితే కామెంట్స్లో అడిగారండి. సో ఆ గుడ్ న్యూస్ కొంతమంది, ఒక ఆవిడైతే ప్రెగ్నెంటా భవాని, నువ్వు ప్రెగ్నెంట్ అయితే మేము చాలా హ్యాపీ అనేసి ఇలా పెట్టారు. ఆ కామెంటే చాలా బాగుంది కదండి. ప్రెగ్నెంట్ అయితే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. బట్ ఇంకా ఛాన్స్ లేదు, నాకు ట్యూబెక్టమీ అయిపోయింది. నాకు సిజేరియనే కదా, 2 సిజేరియన్సే. పుట్టినప్పుడు ఇద్దరు ఆడపిల్లలే కదా, ఉంచుకుంటారా లేకపోతే ఆపరేషన్ చేసేయమంటారా అంటే, అప్పట్లో కొంచెం ఫైనాన్షియల్గా అంత ఎక్కువగా స్టేబుల్గా లేము కాబట్టి వద్దు చేసేయండి అనేసి మా హస్బెండ్ సంతకం పెట్టారు. పుట్టంగానే నాకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయితే అయిపోయిందనమాట. బట్ ఇంకా ఇప్పుడు అనిపిస్తుంది, అరే అప్పుడు చేయించుకోకుండా ఉంటే ఇప్పుడు ఒక బాబు పుట్టేవాడు కదేమో అనేసి మా హస్బెండ్ అంటూ ఉంటారు. మరి ఆయన సరదాగా అంటున్నారా లేకపోతే నిజంగా అబ్బాయి కావాలి అని ఉందా అన్నది నాకైతే తెలియదు. కానీ నాకైతే మాత్రము ఎవరు పుట్టినా పర్వాలేదు, కానీ ప్రెగ్నెన్సీని మిస్ అయిపోయాను. ఆ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, బేబీ బంపు, బేబీ మూమెంట్స్ అవన్నీ చాలా బాగుంటాయి కదండి. సో ప్రెగ్నెన్సీ వస్తే బాగుండు, దేవుడు ఇచ్చేస్తే బాగుండు, రీఆపరేషన్ చేసుకోకుండా ఇస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. కానీ ఇంకా ఛాన్స్ లేదు, నాకు ట్యూబెక్టమీ అయిపోయింది. ప్రెగ్నెన్సీ అయితే కాదు. గుడ్ న్యూస్ వస్తే బాగానే ఉండేది కదా. ఇప్పుడైతే నేను అనుకున్నట్టు శ్రీమంతం కూడా చేసుకునేదాన్ని, అదొక కోరిక అలా ఉండిపోయింది. ఇప్పుడు వచ్చి ఉంటే చక్కగా నేను శ్రీమంతం చేసుకునేదాన్ని, ఆ వీడియోస్ అన్నీ నేను రికార్డ్ చేసుకునేదాన్ని. ఏంటో 2 ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, ఈ 2 ప్రెగ్నెన్సీలు అయిపోయినాయి తప్పించి కనీసం ప్రాపర్గా ఒక 2-3 ఫొటోస్ కూడా తీసుకోలేదండి. ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీతో ఉంటే మంత్ 1 మంత్ 2 అని 9 మంత్స్ డెలివరీ అయ్యే వరకు ఫొటోస్ తీసుకుంటున్నారు కదా. అప్పట్లో నా దగ్గర ఒక మంచి ఫోను ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. ఏంటో ఫొటోస్ తీసుకోవాలి అన్న ఇది కూడా ఉండేది కదండి. జస్ట్ ఆ ప్రెగ్నెన్సీ టైంలో నా బర్త్డే వస్తే అప్పుడు ఒక్క ఫోటో దిగాను. ఆ 1-2 ఫోటోలు తప్పించి నాకు అసలు ప్రెగ్నెన్సీతో ఒక్క ఫోటో కానీ ఒక చిన్న వీడియో క్లిప్ కానీ ఏమీ లేకపోయింది. అనిపిస్తుంది అనమాట, సెకండ్ ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ టైంలో వచ్చి ఉంటే చక్కగా నేను బోల్డ్ ఫొటోస్ వీడియోస్ తీసుకునేదాన్ని కదా, నాకు చాలా మెమొరీస్ ఉండేవి కదా, శ్రీమంతం చేసుకునేదాన్ని కదా అని ఇలా చాలా అనిపిస్తూ ఉంటుందండి. సో గుడ్ న్యూస్ అయితే అది కాదు. మరి ఏంటా గుడ్ న్యూస్ అంటే, ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ రోజు నాకు ఒక మెసేజ్ అయితే వచ్చిందండి. అది యూట్యూబ్ నుంచి అయితే వచ్చింది. ఏమని అంటే, మీరు ఇప్పుడు నిన్న జరిగింది ఏప్రిల్ 21న మనకి ఉప్పల్ రాజీవ్ స్టేడియం ఉంది కదండి, రాజీవ్ గాంధీ స్టేడియము, అందులో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. సో మీరు మీ హస్బెండ్ వచ్చి అక్కడ ఐపీఎల్ మ్యాచ్ని చూసి వ్లాగ్ షూట్ చేసుకుని వెళ్ళండి అనేసి నాకు ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట వాట్సాప్లోని. నాకు క్రికెట్ అసలు ఇంట్రెస్ట్ ఉండదండి, నాకు చూడాలి అని కూడా అనిపించదు అసలు. అందులో 6 ఏంటి 4 ఏంటి అవుట్ అయిపోవడం అంటే ఏంటి ఇవి కూడా అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు క్రికెట్ పైన. బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది, యూట్యూబ్ నుంచి క్రికెట్ చూడడానికి రండి, వీడియో తీసుకోండి, మీకు ప్రీమియం టికెట్స్ ఇస్తాము, టికెట్ కాస్ట్ మనకి 10,000 అలా ఉంటుందంట, మీ హస్బెండ్తో వచ్చి చూడొచ్చు అనేసి అన్నారు కదా. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు హ్యాపీ అంటే, మా హస్బెండ్కి క్రికెట్ అంటే ప్రాణం అండి. అసలు ఎలాంటి చిన్న మ్యాచ్ వచ్చినా కూడా క్రికెట్ అసలు వదలరు, కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు. మా హస్బెండ్కి ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట
క్రికెట్ స్టేడియంకి వెళ్ళాలి, స్టేడియంలో కూర్చుని క్రికెట్ చూడాలి అని ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది నాకు యూట్యూబ్ ద్వారా ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా, అది మా హస్బెండ్ కూడా తీసుకుని వెళ్ళే ఆపర్చునిటీ కదండి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. మా వారు ఇంటికి ఎప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు తనతో ఈ హ్యాపీ న్యూస్ని ఎప్పుడెప్పుడు షేర్ చేస్తానని అనిపించింది. సో అందుకే తనకి కింద కామెంట్స్లో నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను రండి అనేసి పెట్టానమాట. అయితే అసలు నిన్న 7 PMకి మేము ఆ మ్యాచ్ చూడడానికి వెళ్ళాలండి. అయితే నేను ఆయన్ని అడిగాననమాట. నాకు మరి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వచ్చేస్తున్నానంటే, పిల్లల్ని తీసుకుని వచ్చే పరమైతే మీరు రావద్దు అనేసి కరాఖండిగా చెప్పేశారండి. మరి ఇప్పుడు నేను పిల్లల్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరు చూసుకుంటారు? 7:00 నుంచి మనకు అక్కడ అయ్యేసరికి 12:00 అయిపోతుంది. డిన్నర్ అన్నీ వాళ్ళే పెడతామని చెప్పారండి. సో ఇంకా మనం 12 గంటల వరకు పిల్లల్ని ఎవరు కుదరాలి అన్నది మాకు అర్థం కాలేదు. నాకు ఈ పిల్లల్ని ఎవ్వరి చేతిలో పెట్టనండి. మా వారికి కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆడపిల్లలు కదా, ఎవ్వరికి వదలబుద్ధి కాదు మాకనమాట. సో ఇంకా ఛాన్స్ అయితే మేము మిస్ చేసుకోవాల్సి వచ్చింది. చక్కగా 2 టికెట్స్ వచ్చాయి మనకి. గ్లాస్ డోర్లో లోపల ప్రీమియం టికెట్స్ ఉంటాయి కదా, అవి ఇస్తామన్నారు. బట్ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేక మేము ఆ ఆపర్చునిటీని వదిలేసుకోవాల్సి అయితే వచ్చిందనమాట. సో ఇంకా ఆ గుడ్ న్యూస్ అయితే ఇంకా లేదు. అదే గుడ్ న్యూస్ అండి. మా హస్బెండ్కి చక్కగా నేను మన యూట్యూబ్ ద్వారా వచ్చింది అని తీసుకెళ్ళి చూపిద్దాము అనేసి అనిపించింది అనమాట. అది నాకు ఒక హ్యాపీ మూమెంట్, కొన్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక మూమెంట్ కదండి. అది తనకి గుడ్ న్యూస్ అని చెప్పాను. తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత ఏమో పిల్లల గురించి ఇలా అడిగిన తర్వాత వాళ్ళు వద్దన్నారు. సో ఇంకా అది పోయిందనమాట. సో నెక్స్ట్ ఆ వీడియోకి ఇంకా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. అదేంటంటే యానివర్సరీ రోజు నేను శారీ కట్టుకుని ఇలా రెడీ అయ్యాను, బాగున్నానా అని ఇలాగ సంథింగ్ అడుగుతూ ఉంటాను కదండి నేను రెడీ అయినప్పుడు. నువ్వు ఎంత రెడీ అయినా ఏమంత బాగోలే, అంత ఎక్కువగా ఫీల్ అయిపోక అని అన్నారు. టు బీ ఆనెస్ట్ చెప్పనా, ఈరోజు నాకు నేను ఆ కెమెరాలో చూసుకుంటే చాలా చాలా నచ్చేస్తున్నాను, ఎంత ముద్దొచ్చేస్తున్నానో నాకు నేను. సో నాకు నేను నచ్చినప్పుడు మీరెవరు, మీకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత. మీరు కామెంట్ పెట్టారు, మీరు క్రిటిసైజ్ చేశారు అనేసి నేను మానేస్తాను అనుకుంటున్నారా? నేను చేయాల్సిన పని అలా చేసుకుంటూనే వెళ్ళిపోతానండి. నెక్స్ట్ ఇంకొక కామెంట్, ఆ రోజు బడ్జెట్ వీడియో పెట్టాను కదండి. సో బడ్జెట్ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను, ఈ నెల ఖర్చు ఎంత అన్నాను. 1,20,000 ఎంతో ఖర్చు అయింది. ఈ 1,20,000లో మనకి సేవింగ్సే ఉన్నాయి, 52,000 సేవింగ్స్ ఉన్నాయి. ఒక 20,000 ఈ ఫోన్ కొనుక్కున్నాను కదా, ఫోన్కి అయ్యింది. సో ఈ సేవింగ్స్ ఫోన్ని మైనస్ చేసేస్తే మిగిలిన ఖర్చు 48,000 అని చాలా క్లియర్గా చెప్పానండి. సో కొంతమంది అమ్మో 1,00,000 ఖర్చు పెడుతున్నారా మీరు, మాకు నెలకి 30,000 వస్తాయక్క, 30,000తోనే మేము నెల మొత్తం అంతా అందులోనే గడుపుకోవాలి అనేసి ఒకళ్ళు అయితే అడిగారనమాట. సో మాకు నెలకి 1,00,000 రూపాయలు అయితే ఖర్చు అవ్వండి. నెలకి మాకు 48,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతాయి అంతే. మిగతావి సేవింగ్స్ అనమాట. సేవింగ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ స్కీమ్స్, సిల్వరు, ఇవైతే పెడుతున్నాము. అవి సేవింగ్స్లోకి వెళ్ళిపోతాయి. సేవింగ్స్ అన్నవి మాకు ఎప్పటికీ మిగిలిపోతాయి అండ్ మేము పెట్టిన 50,000 మాకు డబుల్ అవుతూ వెళ్తుంది అనమాట. సో సేవింగ్స్ కూడా చెప్పండి, మీరు ఎప్పుడు ఖర్చులే చెప్తున్నారు అన్నారు కాబట్టి అది చెప్పి, అది మొత్తం టోటల్ గ్రాండ్ టోటల్ మనకి 1,20,000 అలా వచ్చిందండి. సో సేవింగ్స్ని తీసేస్తే ఇంటి ఖర్చులు మాత్రం 48,000 అనేసి చెప్పాను. సరే, ఈ అమ్మాయి కామెంట్లు ఇలా అన్నారు కదండి, మాకు 30,000 వస్తుంది, మేము అన్నీ దాంట్లోనే సరిపెట్టుకోవాలి అని పెట్టారు. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా 30,000 అని, ఒక 4-5 ఇయర్స్ క్రితానికి వెళ్ళిపోతే మాకు మా హస్బెండ్కి వచ్చిన శాలరీ చేతికి ఎంత వచ్చేది, మాకు జస్ట్ 25,000 అలా వచ్చేది అనమాట, ఒక 5-6 ఇయర్స్ క్రితము. సో అప్పుడు మేము ఏం చేసేవాళ్ళము, ఆ 20,000లోనే హౌస్ రెంట్ ఒక 5,000, అత్తయ్య వాళ్ళకు ఒక 5,000 అలా పంపించే వాళ్ళము. మిగతా 10,000లోనే కూరగాయలు, మెడికల్ ఎక్స్పెన్సెస్, పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ మేము ఆ 10,000లో సరిపెట్టుకునే వాళ్ళం అనమాట. సో చేతికి ఒక 20-25,000 వస్తే అందులోనే మేము మళ్ళీ 5,000 గోల్డ్ స్కీమ్కి పెట్టేవాళ్ళము. హౌస్ రెంట్ అత్తయ్య వాళ్ళకి అలా పోగా మిగిలిన 10,000తోనే మేము ఇంట్లో పిల్లలు తినడానికి, మేము తినడానికి, తర్వాత ఏంటంటే ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఏమన్నా ఎమర్జెన్సీగా వస్తే వాటికి అన్నిటికి మేము అందులోనే సరిపెట్టుకునే వాళ్ళమండి. ఒక్కొక్క టైంలో మాకు ఎలా అయ్యేదంటే
అన్ని ఖర్చులు తీసాక చేతికి 2000 మిగిలేవన్నమాట. సో అప్పుడు మా వారు చెప్తూ ఉండేవారు, ఇంట్లో అన్ని ఖర్చులు కట్టాల్సిన బిల్స్ ఇవన్నీ కట్టేశాను. చివరికి 2-3,000 మిగిలింది. ఈ 2-3,000తోనే నువ్వు నెల మొత్తం రాకుండా రావాలి, చాలా పొదుపుగా ఉండు, జాగ్రత్తగా చెయ్యి ఇంటి ఖర్చులు అనేసి మా హస్బెండ్ నాకు చెప్తూ ఉండేవారు అనమాట. సో అలాంటి రోజుల నుంచి ఈరోజు మేము ఈ స్టేజ్కి అయితే వచ్చామండి. అయితే ఇదంతా ఓవర్ నైట్లో జరిగిపోయింది ఏం కాదు. దీని వెనకాల నాది కూడా 5 years కష్టం ఉంది. నాది మా హస్బెండ్ది చాలా అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరము తను బయటికి వెళ్ళినప్పుడు ₹1 వృధాగా ఖర్చు పెట్టరు. నేను బయటికి వెళ్ళినా నేనైతే అసలు ముందే ఖర్చు పెట్టను. ఏదైనా మాకు ఎంతవరకు అవసరం అంతే యూటిలైజ్ చేసుకుంటాము. డబ్బులు ఎక్కువగా ఉంటాయి కదా అని వృధాయి చేయము, లేవు కదా అనేసి బాధపడుతూ కూర్చోము. ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనకి ఏది ఎంత అవసరమో అన్నది మాకు తెలుసు కాబట్టి అంతలోనే మేము అడ్జస్ట్ అవుతూ వచ్చేసేవాళ్ళం అనమాట. సో మేము 20-30,000లోనే అన్ని ఖర్చులను మేనేజ్ చేసుకున్న రోజులు ఉన్నాయండి. అలాంటి మేము ఇప్పుడు నెలకి 50,000 వరకు ఖర్చు పెట్టే స్టేజ్కి కూడా వచ్చాము. ఇప్పుడు 50,000 ఎందుకు ఖర్చు అవుతుంది? ఒకటి షాను మను వాళ్ళ డ్యాన్స్ ఫీజు 6,000 పర్ మంత్ దానికి అయిపోతుందండి. అంటే ఇంక్లూడింగ్ కరాటేతో కలిపి 6,000 అక్కడికి అయిపోతుంది. సో అక్కడ మనకి 6,000 పెరిగిపోయింది. తర్వాత నెట్ పెట్టించుకున్నాము, ఫోన్ రీఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నేను 2 ఫోన్లు యూజ్ చేస్తున్నాను, రెండిట్లకి రీఛార్జ్లు ఎక్కువ అవుతున్నాయి. తర్వాత ఏమో హౌస్ రెంట్ అప్పట్లో 5,000లో ఉండేవాళ్ళం, 4,500 అలా ఉండేవాళ్ళము. ఇప్పుడు హౌస్ రెంట్ 12,000 అయిపోయింది. ఎందుకంటే మేము పిల్లల స్కూల్స్కి దగ్గరికి వచ్చేసాము, ఆఫీస్కి దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఈ ఏరియా కాస్ట్లీ కాబట్టి హౌస్ రెంట్ ఇంక్రీజ్ అయిపోయింది. సో ఈ పిల్లల యాక్టివిటీస్ ఏంటి, లేకపోతే ఈ పిల్లల కోసం మేము దగ్గరికి షిఫ్ట్ అవుతాం వల్ల ఈ ఖర్చులు పెరిగాయి తప్పించి మేము ఇంట్లో పెట్టుకునే ఖర్చుల్లో మార్పు అయితే ఏమీ లేదు. సేమ్ అంతే ఖర్చు చేస్తున్నామండి. దుబారా ఖర్చు అయితే ఏమీ లేదు. కానీ ఈ అదర్ యాక్టివిటీస్ వల్ల మాకు ఎక్కువైతే ఇప్పుడు ఖర్చు అవుతుందనమాట. లేదు అంటే ఇప్పటికీ మేము ఆ 20-30,000లోనే అన్నీ సరిపెట్టేసుకుని హ్యాపీగా అయితే ఉండగలం అనమాట. తర్వాత ఇంకొక చిన్న సలహా ఏంటంటే, అంటే మీరు నన్ను అడగలేదు, నార్మల్గా చెప్తున్నానండి. మనము ఎప్పుడు లైఫ్లో పొదుపుగానే ఉండాలి, ప్రతీదీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అడ్జస్ట్ అయిపోతూ కాంప్రమైజ్ అయిపోతూనే బ్రతికేయాలి అని మాత్రం అస్సలు అనుకోకూడదు. నేను ఆ 5-6 years ఆ టైంలో కూడా నాకు చాలా కోరికలు ఉండేవి. మంచి మంచి బట్టలు వేసుకోవాలి అని, తర్వాత చాలా చాలా ప్లేసెస్ని చూసేయాలి, ఎక్కడెక్కడికో ట్రిప్లు వెళ్ళిపోవాలి, ఇలా చాలా డ్రీమ్స్ అయితే ఉండేవండి. బట్ అప్పుడు పాసిబిలిటీ లేదు. సో అప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను 5-6 years క్రితమే. ఇంత కష్టమైపోతుంది, ఎందుకంటే తను ఒక్కడే కష్టపడుతున్నాడు, తన మీద బర్డెన్ అయిపోతుంది కాబట్టి అంత కష్టమైపోతుంది. సో అలా అవ్వకూడదు అంటే నేను కూడా తనకి కొంచెం సపోర్ట్ ఇచ్చాను అనుకో. అమ్మ ఇప్పుడు చెప్తుందండి, హస్బెండ్ సంపాదన వేడి నీళ్ళు అయితే భార్య సంపాదన చన్నీళ్ళలాగా ఉండాలి, వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టు ఉండాలమ్మా. నువ్వు ఒక 2,000-3,000 సంపాదించుకో, సో నీకు చిన్న చిన్న కోరికలు నువ్వు తీర్చుకోగలుగుతావు అని అమ్మ చెప్తూ ఉండేదనమాట. సో నేను అప్పుడు అనుకునేదాన్ని, తను ఒక్కరే కష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం గొంతమ్మ కోరికలు కోరేమనుకో, ట్రిప్ తీసుకెళ్ళి అన్నాను అనుకోండి, ఎక్కడి నుంచి తీసుకెళ్తారు చెప్పండి? వచ్చే ఇన్కమ్ను బట్టే మన సరదాలన్నీ డిపెండ్ అయి ఉంటాయి కదా. సో నేను ఏది అడిగేదాన్ని కాదు, మనసులో ఉండేది, బట్ నేను తనని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. సో నా కోరికలు తీరాలి, ప్లస్ తను ఇబ్బంది పడకూడదు అంటే నేను కూడా ఏమన్నా చేయాలి అన్న ఆలోచన అయితే నాకు వచ్చిందనమాట. ట్యూషన్స్ చెప్దాం అనుకున్నాను, డే కేర్ సెంటర్లో ఏమైనా వర్క్ చేద్దాం అనుకున్నాను, లేదా డే కేర్ నేనే ఎవరైనా పిల్లలు నాకు ఇస్తే నేను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని ఎంతో కొంత డబ్బులు సంపాదించాలి అనుకున్నాను. ఇలా రకరకాలు చేయాలనుకున్నానండి. చివరాఖరికి దేవుడు నన్ను యూట్యూబ్లో తీసుకొచ్చి పెట్టేశాడు. సో మనం ఏంటంటే ఎప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా, తను హస్బెండ్ ఇబ్బంది పడిపోతున్నాడు కదా అని మన కోరికలు మనం చంపేసుకుని అదే లైఫ్లో అలా అడ్జస్ట్ అవుతూ అదే పొదుపుగా బ్రతకాలని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే మనకున్నది ఒకటే లైఫ్, మనం ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే తర్వాత అసలు ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన జనరేషన్లో 40-50 yearsకి చాలా ముసలి వాళ్ళలాగా అయిపోతున్నామండి. సో ఇంత చిన్న వయసులో మనం ఎంజాయ్ చేయలేదనుకో తర్వాత అస్సలు చేయలేము. సో నేను ఏమని చెప్తాను అంటే, మనము వచ్చిన దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయి బ్రతికేద్దాం అనుకోకుండా
ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ మీరు ఏమైనా చేయగలరేమో అని ఆలోచించండి. ఒక 5,000, 10,000 సంపాదించుకున్న అది మనకి చాలా డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తదండి. సో, ఇన్‌కమ్ సోర్స్‌ని పెంచుకోవడానికి ట్రై చేయండి. మన సంతోషాన్ని అదిమి పెట్టకుండా మనం ఇన్‌కమ్ సోర్స్‌ని పెంచుకున్నాము అనుకో, సో, చక్కగా మీరు కూడా ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ చేయొచ్చు. ప్లస్ హస్బెండ్‌కి, వైఫ్‌కి మధ్య మంచి బాండింగ్ అయితే డెవలప్ అవుతదండి. ఇది నేనైతే చాలా ఎక్స్‌పీరియన్స్ చేసి మీకైతే చెప్తున్నాను. హస్బెండ్‌కి ఒక ఫీలింగ్ వస్తదనమాట. నా కోసం తను నాకు సపోర్ట్‌గా ఉండాలని, తను కూడా కష్టపడుతుంది కదా అన్న ఫీలింగ్ హస్బెండ్స్‌కైతే ఉంటది. అది పైకి చెప్పలేకపోయినా కూడా ఆ గ్రాటిట్యూడ్ అయితే వాళ్ళలో ఉంటుందండి. సో, తక్కువ ఇన్‌కమ్ వస్తుంది కదా! ఇందులోనే అడ్జస్ట్ అయిపోదాం అని అనుకోకుండా, నేనేం చేయగలనో అని ఆలోచించండి. అండ్ నేను ఇంకొక విషయం చెప్తూ మర్చిపోయాను. నేను అప్పట్లోని ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను కదండీ! ఫస్ట్ ట్యూషన్స్ చెప్దామనుకున్నాను. ఎవ్వరు రాలేదు. డే కేర్ పెడదామనుకున్నాను. ఎవ్వరు రాలేదు. తర్వాత అప్పుడు మా ఇంటి దగ్గర హౌసెస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయనమాట. సో, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు మధ్యలో టీ బ్రేక్ ఏమన్నా కావాలి అంటే, టీ ఏమన్నా కావాలంటే నేను పెట్టి మీకు అమ్ముతాను. టీకి రూ. 10, రూ. 5 అలాగా టీ అమ్ముతాను. మీకేమన్నా టిఫిన్ కావాలంటే నేను ఇడ్లీలవి ఏసి మీకు అమ్ముతాను అని ఎళ్లి అడుగుదామని అక్కడి వరకు కూడా ఎళ్ళానండి. బట్ నాకు ఆ ఛాన్స్ కూడా దొరకలేదనమాట. చివరికి ఇంకా యూట్యూబ్‌లో అయితే వచ్చి పడ్డాను. సో, మనము కష్టపడి సంపాదించేటప్పుడు ఏ చిన్న పనైనా కూడా సిగ్గుపడకుండా ఖచ్చితంగా సంపాదించొచ్చని నేను చెప్తానండి. సో, ఇది ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకళ్ళు నెలకు ఒక 50,000 సంపాదిస్తావా నువ్వు? ఇంత ఖర్చవుతుంది కదా మీ ఇంట్లో అన్నారు. ఖచ్చితంగా 50,000 కష్టపడే వరకు, 50,000 సంపాదించే వరకు నేను అస్సలు నిద్రపోనండి. కంపల్సరీ నా టార్గెట్ 50,000 పర్ మంత్ అయితే ఉంటదనమాట. అది యూట్యూబ్ ద్వారానే రావాలని నేను అనుకుంటాను. నాకు రకరకాల ప్రమోషన్‌లు చేసేసి, వేరే వాళ్ళ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టడము, లేకపోతే వాళ్ళు బ్రాండ్ నుంచి ప్రెజర్ తీసుకోవడము, ఇవన్నీ నాకొద్దు. నాకు తక్కువ వ్యూస్ వచ్చినా కన్సిస్టెన్సీగా డైలీ పెడదాము. ఒక నెలకి 50,000 వచ్చినా సరిపోతాయి అని అనుకుంటాను. యెస్, అవునండి. ప్రతి నెల 50,000 వచ్చే వరకు నేను కష్టపడుతూనే ఉంటాను. ఒక్కొక్కసారి 50,000 వరకు వెళ్ళకపోయినా 40,000 లోపల ఆగిపోయినా కూడా నేను సంపాదించానన్న ఫీల్ నాకు చాలా హ్యాపీనెస్‌ని అయితే ఇస్తది. సో, నేను ఏదో జస్ట్ 2, 3 మినిట్స్ మాట్లాడదాం అనుకుని 17 మినిట్స్ మాట్లాడేశానండి. సరే, ఇంకా ఈ నెల బడ్జెట్ ఎంత అయిందన్నది చూద్దాం రండి. సో, ఇంగోండి ఇవి మార్చి నెలలో మా ఇంటి ఖర్చులైతేని హౌస్ రెంట్ 11,000 అండ్ హౌస్ రెంట్ కోసం ఒకళ్ళు అడిగారండి. మాకు ఎవ్రీ ఇయర్ 5% హౌస్ రెంట్ పెరుగుతుంది భవాని, మీకు పెరుగుతుందా అని అడిగారండి. అవునండి, మాకు పెరుగుతుంది. మేము జూన్ నెలలో వచ్చాం కాబట్టి ఇక్కడికి జూన్ నెల నుంచి పెరుగుతుంది. సో, నెక్స్ట్ మంత్ మనకి ఒక ఎంత 10% అయితే పెంచారండి. సో, మరి ఇక్కడికి 1,000 రూపీస్ పెరిగిపోతున్నట్టుంది. సో, హౌస్ రెంట్ హోమ్ వచ్చేసి 4,000 అత్తయ్య వాళ్ళకి పంపించింది. డ్యాన్స్ ఫీ 5,000. ఇంటికి 4,000 ఎందుకు పంపిస్తున్నారు అంటే మావయ్యకి ఫంక్షన్ వస్తుంది కదండి. సో, ఇది 4,000 సరిపోతుంది. ఇంకా చిన్న చిన్నవి లైక్ హౌస్ ట్యాక్స్ ఒకటి, మొబైల్ రీఛార్జెస్ ఇలాంటివి అయితే మేమే చేపిస్తాము. ఇంకా ఏ ఖర్చు వచ్చినా కూడా మేమే చూసుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి 4,000 పంపిస్తున్నాం అనమాట. కరాటే ఫీ వచ్చేసి 1,000 రూపీస్ అండి. హౌస్ మెయింటెనెన్స్ వచ్చేసి 2,400. 1,200 అడ్వాన్స్ ఎక్స్ట్రా ఇచ్చుకున్నారన్నమాట వాచ్మెన్. అదే 2 మంత్స్ మెయింటెనెన్స్ ఒకేసారి అయితే ఇచ్చేసామండి. జియో టీవీకి రీఛార్జ్ 707, ఎలక్ట్రిసిటీ 400. అమ్మో, చాలా కామెంట్స్ వచ్చాయండి. మాది ఫిబ్రవరిలో కరెంట్ బిల్లు 272 ఎంతో వచ్చిందంట. 282 రూపీస్ వచ్చిందండి ఫిబ్రవరిలోని. అంత తక్కువ కరెంట్ బిల్ ఎందుకు వచ్చింది అని చాలామంది అయితే కామెంట్స్ పెట్టారండి. మాకు చలికాలంలో మేము పెద్దగా ఫ్యాన్స్ అయితే వేసుకోమండి. నాకు చాలా ఎక్స్ట్రీమ్ చలి ఉంటుంది. సో, ఫ్యాన్లు అవి వేసుకోమనమాట. అండ్ ఫిబ్రవరిలో మాకు చాలా తక్కువనే ఖర్చు అయింది కరెంట్ బిల్ అయితేని. మేము మేబీ ఎక్కువ బయటకి ఏమన్నా వెళ్ళామో ఏంటో నాకు సరిగ్గా గుర్తుకులేదు, కానీ అదే మారుతి ఫంక్షన్ అని అలా తిరుగుతూ ఉన్నాం కదా, ఇంట్లో లేకపోవడం వల్ల మరి తెలీదు తక్కువ వచ్చింది అనేలా. కానీ ఈ మంత్ అయితే 400 వచ్చిందండి. ఇంకా ఏప్రిల్, మే అయితే 600+ అలా వస్తుందండి మాకు కరెంట్ బిల్లు. ఇంకా టర్మ్ పాలసీ 535 రూపీస్ అయ్యిందండి. ఫోన్ రీఛార్జ్ 39. సో, ఇవి బిల్స్ ఖర్చు వచ్చేసి 25,081 రూపీస్ అయితే అయ్యిందనమాట. ఇంకా ట్రాన్స్పోర్టేషను లైక్ పెట్రోలు, ట్రైన్ టికెట్స్, వండర్లా, ర్యాపిడో, స్టేషన్కి, ఇంటి నుంచి స్టేషన్కి, కుక్కడపల్లి ఆటో, ఇవన్నీ కలిపి
7,032 అయింది. సో ఇప్పుడు మళ్ళీ కామెంట్ వస్తుంది, అదేంటి వండర్లాకి టికెట్స్ ఇంక్లూడ్ చేయలేదేంటి అని. వండర్లా నాకు కొలాబరేషన్ వచ్చిందండి, అది నేను ఒక గ్రేట్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతాను. వండర్లా నాకు కొలాబరేషన్లో వచ్చిందనమాట. సో మేము టికెట్స్ అయితే తీసుకోలేదు, ఓన్లీ మాకు రాను పోను ఆటో ఖర్చులు మాత్రమే అయ్యాయండి. నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సివ్స్ అండి. మేము బయట తీసుకున్న ఫుడ్కి, నాన్ వెజ్కి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పాలు, పెరిగి వీటన్నిటికీ కలిపి మాకు 8,170 అయితే అయ్యిందనమాట. ఇంకా పర్సనల్ కేర్, హాస్పిటల్, కిడ్స్ బుక్స్, ఇన్నర్ వేర్స్, స్విమ్మింగ్, ఇలా కావాల్సినవన్నీ కొనుక్కున్నాం కదా ఈసారి. సో దాంట్లోకి ఎంత అయ్యిందంటే 6,192 అయితే అయ్యిందనమాట. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ పేజీ మొత్తము ఖర్చులే చూసారండి. సో ఇప్పుడు సేవింగ్స్. గోల్డ్ ఎంఎఫ్ఎస్లో 15,000, గోల్డ్ స్కీమ్ 10,000, చీటీ. సో ఇవి అయ్యింది. మా హస్బెండ్ రాశారు 45,006. ఇది కాకుండా ఎన్పిఎస్లో మేము ఒక 10,000 పెడుతున్నాము. అండ్ సుకన్య కోసం అడిగారండి, అది నేను ఇప్పుడు మీతో కూర్చుని మాట్లాడతాను, ఒక నిమిషం. ఫస్ట్ టోటల్ బిల్లు చూసేయండి. అంటే ఈ మంత్ అయిన మొత్తం ఖర్చులు వచ్చేసి 91,481 రూపాయలు అయితే ఖర్చు అయ్యిందనమాట. సో ఈ 91,481లో మనము సేవింగ్స్ తీసేద్దామండి, ఎందుకంటే సేవింగ్స్ అన్నవి మాకే ఉండిపోతాయి కదా, అవి ఏం మాకు ఖర్చు అయిపోయినట్టు కాదు. సో మాకు మిగిలయ్యాయి కాబట్టి అవి మైనస్ చేసి ఎంత అయిందో చెప్తాను మీకు. ఇప్పుడు నాకు లెక్కలు రావండి, క్యాలిక్యులేటర్ ఉండాలి. -45,006. ఇదిగోండి, ఈ నెల ఇంటి ఖర్చులు వచ్చేసి ఫిబ్రవరిలో 46,475 రూపీస్ అయితే ఖర్చు అయిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, 46,475 రూపీస్. సో ఇప్పుడు నేను మీకు సుకన్య కోసం అడిగారు కదండి, సో అది అయితే చెప్తాను. నేను ఫిబ్రవరిలో ఖర్చులు వీడియో పెట్టాను కదండి, సో దాంట్లో మీరు సేవింగ్స్ సుకన్య సమృద్ధి యోజన ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని అడిగారండి. సో అది ఇంక్లూడ్ చేయకపోవడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి, సుకన్య మా మనుది వచ్చేసి నాతో లింక్ అయ్యి నేను నర్సాపురంలో ఓపెన్ చేశానండి. షానుది మా హస్బెండ్తో లింక్ పెట్టి మేము చాగల్లో ఓపెన్ చేసామన్నమాట. మేము సుకన్య ఎలా వేస్తాము అంటే, మనుది మంత్లీ వైజ్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాము. షానుది అలా కాకుండా ఒకేసారి బల్క్లో ఒక 50,000 ఉన్నా 10,000 ఉన్నా ఒకేసారి వేస్తామన్నమాట. సో దానికి మంత్లీ వైజ్ మేము పెట్టుకోలేదు, దానికి రీజన్ కూడా ఉంది, అది కూడా మీకు అయితే చెప్తానండి. సో ఇది నాకు సుకన్య సమృద్ధి యోజనలో మనము ఒక పిల్లకి మనము 1,50,000 వరకు సంవత్సరానికి ఒకసారి అయితే వేసుకోవచ్చండి, లేదా మంత్లీ వైజ్ మనము ఎంత ఉంటే అంత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనము కంపల్సరీ 1,50,000 వేయాలి అన్న రూలు లేదు, లేదా మనము ప్రతి నెల 1,000 వేయాలి 2,000 వేయాలన్న రూల్ కూడా లేదు. మన దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఒక 50,000 ఉంటే 50,000, 1,00,000 ఉంటే 1,00,000, ఎంత ఉంటే అంత మీ దగ్గర అంత వేసుకోవచ్చండి. మీ దగ్గర అసలు డబ్బులు లేవు అనుకోండి, సంవత్సరంలో 1,000 రూపాయలు వేసినా కూడా పర్వాలేదనమాట. సో నేను మనుది నాతో లింక్ అయింది కదండి, మనకి ఫోన్లో ఒక యాప్ ఉంటుందండి, ఇది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేసి ఉంటుందన్నమాట. సో ఈ యాప్లోకి మేము నా దగ్గర ఎప్పుడెప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట ఇందులోకి డబ్బులు. సో మంత్లీ మేము మనుకి 6,000 రూపీస్ అయితే వేస్తామండి. అలా కాకుండా ఎప్పుడైనా బల్క్గా చేతిలో డబ్బులు వచ్చినాయి అనుకోండి, లైక్ ఇప్పుడు షానుకి మనుకి స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ 27,000 స్కూల్ నుంచి వస్తాయి అనమాట మాకు, అంటే ఆఫీస్ నుంచి అయితే వస్తాయండి ఆ సర్టిఫికేట్ పెట్టుకున్నామంటేనే. అంటే మా హస్బెండ్ది గవర్నమెంట్ జాబ్ కదా, మాకు ఆ ఫెసిలిటీ ఉంది. షానుకు ఒక 27,000, మనుకు ఒక 27,000 అయితే వస్తుందండి. సో వా పిల్లలకి వచ్చిన డబ్బుల్ని రాగానే మనకి ఒక దానికి రౌండ్ ఫిగర్ ఒక 30,000 చేసేసి మేము ఈ యాప్లోకి పంపించుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము ట్రాన్స్ఫర్ చేసేస్తాము. ఆ బుక్ నర్సాపురంలో ఉంది కదా, అది నర్సాపురంలో మా అమ్మ వెళ్ళి బుక్ని అయితే అక్కడ అప్డేట్ చేపిస్తుంది అనమాట. సేమ్ షానుకి అలాగే మా హస్బెండ్ ఫోన్లో యాప్ ఉంటుందండి, ఆయన అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసి మేము చాగల్ వెళ్ళినప్పుడు చాగల్ బ్యాంక్లో ఓపెన్ చేసాము, మనుకి పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసామండి. బ్యాంక్లోకి వెళ్ళి బుక్ అయితే అప్డేట్ చేసుకుంటూ వస్తాము. సో మా టార్గెట్ ఏంటి అంటే, కంపల్సరీ సంవత్సరం పూర్తయ్యే లోపల పిల్లలకి 1,50,000 కంపల్సరీగా సేవ్ చేయాలి అని పెట్టుకున్నాము. అది కూడా మేము ఈ 2-3 ఇయర్స్ నుంచి వేస్తున్నాం అనమాట. షానుకి మొన్నటి నుంచే స్టార్ట్ చేసామండి.
మనుకి కూడా మొన్నటి నుంచి 1,50,000 పూర్తి చేస్తున్నాం. అంతకు ముందే వరకు 50,000 సంవత్సరానికి 20,000 వరకు అలాగే వేయగలిగే వాళ్ళము. అప్పుడు తక్కువ ఉండే అమౌంట్. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి స్కూల్ ఫీజులు వస్తున్నాయి. తర్వాత ఏమో నాది ఒక పొలం అయితే కొనుక్కున్నామని చెప్పాను కదండి. పొలానికి మాకు కౌలు డబ్బులు అవి వస్తాయన్నమాట. ఒక 6 మంత్స్కి ఒకసారి 10,000 అలా వస్తుందండి. ఏది వచ్చినా ఆ డబ్బులన్నీ మేము పిల్లలకే వేస్తామన్నమాట. తర్వాత ఏమో నాకు ఎప్పుడైనా చిన్నది ఇలాంటి డ్రెస్ కొలాబరేషన్స్ అవి వచ్చినప్పుడు ఒక 1000, 2000 ఇచ్చుకుంటాం కదా, అవి కూడా మేము ఈ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పిల్లలకి వేస్తామన్నమాట. సో అది ప్రతి నెల ఉండదండి. ఎప్పుడు మన చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే అప్పుడు మేము డైరెక్ట్గా దీని నుంచి ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటామండి. అందుకనేసి మీకు ఇక్కడ బుక్లో ఇంక్లూడ్ చేయలేదు సుకన్య. మేబీ మొన్న వేశారు మా హస్బెండ్ ఏప్రిల్లోని. సో మీకు నెక్స్ట్ మంత్ వీడియోలోకి ఏమన్నా వస్తుందేమో, మా హస్బెండ్ రాస్తే అది మీకు ఇంక్లూడ్ చేస్తాను. రీసెంట్గానే వేసామండి. షానుకు ఒక 20,000, మనుకు ఒక 20, అలాగే ఎంతో వేసాము రీసెంట్గానే. సో అది ప్రతి నెల మీకు ఉండదు. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వేసుకుంటాం అనమాట. బట్ టార్గెట్ ఏంటి అంటే కనీసం మనము సంవత్సరం పూర్తయ్యే లోపల 1,50,000 వేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వేయగలిగితే బాగుంటుందని మేము అనుకుంటాము. అది ఎంతవరకు అయితే అంతవరకు వేస్తాము. మొత్తం ఆపేసి కన్నా ఎంతో కొంత వేస్తున్నాం కదా అన్న సాటిస్ఫాక్షన్ అనమాట. సో అది కూడా మేము మొన్నటి నుంచే స్టార్ట్ చేసామండి పిల్లలకి. సుకన్య ఓపెన్ చేయడం అయితే మనుకి 6th మంత్ ప్రెగ్నెన్సీ, అదే 6th మంత్ డెలివరీ అయినప్పుడు ఓపెన్ చేశాను మనుకి. అప్పట్లో స్టార్టింగ్ అంత ఎక్కువ అమౌంట్ ఉండేది కాదు కాబట్టి 1,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేశాను. షానుకేమో అస్సలే వేయలేకపోయేదాన్ని అండి. షాను విషయంలో అయితేనే అదే పాప మాకు రిగ్రెట్ అనిపిస్తుంది అనమాట. షానుకి ఫస్ట్ బర్త్డే అప్పుడు ఓపెన్ చేశాము. అప్పుడు చేతిలో పుట్టినరోజుకి చేతిలో అందరూ పెట్టిన డబ్బులు 8,000 రూపీస్ వస్తే ఆ 8,000 రూపీస్తో ఓపెన్ చేశాను. అంతే. మళ్ళీ 3-4 సంవత్సరాలు పిల్లకి మేము రూపాయి కూడా వేయలేకపోయామండి. ఆ తర్వాత మొన్నటి నుంచి షానుకి మొన్నటి నుంచి మొన్న రుతి ఫంక్షన్కి వెళ్ళాక చాగళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ బుక్ని అప్డేట్ చేయించుకుని మళ్ళీ దాంట్లోకి కొంచెం కొంచెం అమౌంట్ అయితే మొన్నటి నుంచి అయితే వేయగలుగుతున్నాం అనమాట. మా మనుది మాత్రం బాగానే వేయగలిగాము. ఇంకా మా షానుది మరీ తక్కువ వేసాం కానీ, ఎందుకంటే చాగళ్ళు అస్తమాని వెళ్ళాం కదండి. కానీ మా మనుది ఏంటంటే నేను నరసాపురం వెళ్ళిన ప్రతిసారి నా దగ్గర ఏమైనా చేతిలో క్యాష్ ఉంటే తీసుకెళ్ళి డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా అకౌంట్తోనే కదా లింకు డైరెక్ట్ వేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మాకు ఈ యాప్ వచ్చిన తర్వాత ఈజీ అయ్యిందండి. ఎప్పుడు ఏ చిన్న ప్రమోషన్కి ఒక 1000, 2,000 వచ్చినా కూడా మనుకి వెంటనే మేము అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి అమ్మకి చెప్తే అమ్మ బుక్ తీసుకెళ్ళి అక్కడ అప్డేట్ అయితే చేపిస్తుంది అనమాట. సో ప్రతి నెల వేస్తామా అంటే చెప్పలేము, ప్రతి నెల వేయము. ఒకేసారి మాత్రం ఒక 10-20,000 ఉన్నాయంటే ఒకేసారి అయితే వేసేస్తున్నామండి. సో అది నేనైతే మీ దగ్గర అన్నీ చాలా విడమర్చి అయితే చెప్పాను. ఈ నెల ఖర్చు వచ్చేసి 46,000 అయితే ఖర్చు అయిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. రేపటి నుంచి మళ్ళీ డైలీ వ్లాగ్స్ అయితే కలుస్తాను. బాయ్ బాయ్.